శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. దిస్ ఇస్ సునీత. ప్రతి కుటుంబానికి భరోసాగా నిలిచేది ఇన్సూరెన్స్ అని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డోర్నకల్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మహేష్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో డోర్నకల్ బ్రాంచ్కు సంబంధించిన డెత్ క్లెయిమ్ బీమా చెక్కులను డోర్నకల్ బ్రాంచ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గాలి పణికుమారి ఆధ్వర్యంలో 6 డెత్ క్లెయిమ్స్ 18,89,317 రూపాయల చెక్కులను డోర్నకల్ బ్రాంచ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పగడాల ఇందిరా ఆధ్వర్యంలో 2,93,625 రూపాయల డెత్ క్లెయిమ్ చెక్కులను బాధిత 7 కుటుంబాలకు డోర్నకల్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజుతో కలిసి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గంగుల సతీష్ కుమార్, ఖమ్మం డివిజనల్ మేనేజర్ రాజబోయిన భరత్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, సేల్స్ ఆఫీసర్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, రెన్యువల్ మరియు ఫ్రంట్ ఆఫీస్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గంగుల సతీష్ కుమార్, రాజబోయిన భరత్ కుమార్ బీమా రంగంలో సేవల ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, మనం కష్టపడి సంపాదించిన ఆదాయంతో కుటుంబ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని సూచించారు. మనకు అవసరం రాకపోయినా అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేది ఇన్సూరెన్స్ మాత్రమేనని తెలిపారు. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా చెక్కులు అందించడం జరిగింది. నాతో పాటు మా సుపీరియర్ బీజం గంగుల సతీష్ కుమార్ గారు మరియు డిఎం ఖమ్మం డివిజన్ మేనేజర్ డిఎం భరత్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు 7 డెత్ క్లెయిమ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది పర్మనెంట్ డిజబిలిటీ 90% అంగవైకల్యం చెందిన కూర్చోపోయిన వాళ్ళకి 2,93,000 ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక వ్యక్తి మధ్యస్థిమితం లేక చనిపోవడం, బందెల భాస్కర్ అనే తొడలిగూడెంలో అతనికి మనం 3 లక్షల దాకా ఇవ్వడం జరిగింది గురిపెట్టుకొని చనిపోవడం వల్ల. తర్వాత వచ్చేసి చింతకాయల వెంకటేశ్వర్ గారు ట్రాక్టర్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అతనికి మనం 4 లక్షలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకో ఇతర అనారోగ్య కారణం చేత పగడాల సుభద్ర గారు చనిపోతే తనకు 2,98,000 ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఇప్పటివరకు 7 క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి డోర్నకల్ బ్రాంచ్ తరఫున డెవలప్మెంట్ ఆఫీసర్స్, సేల్స్ ఆఫీసర్స్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఉండి ఈ క్లెయిమ్ ఇచ్చే సందర్భంలో వాళ్ళందరూ దీనిలో భాగస్వామ్యమైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జీవిత బీమా అనేది చనిపోతూనే కాదు, వారి యొక్క వృద్ధాప్య వయసులో వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని, దాంతోపాటు అనుకోకుండా ఏదన్నా ప్రమాదం కానీ అనారోగ్య పరిస్థితిలో కోవిడ్ నుంచి జనాలకు అన్ని రకాలుగా ఈ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక శ్రీరామ్ అనే కదా, అన్ని లైఫ్ ఇన్సూరెన్స్లు ఈరోజు అవేర్నెస్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు అందరూ కట్టుకుంటున్నారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే యువత, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతతో పాటు మహిళలు కూడా ఎంతోమంది ఈ సేల్స్ ఆఫీసర్లుగా అండ్ ఎంప్లాయర్గా దీంట్లో ముందంజలో ఉండి చాలామందికి అవేర్నెస్ తీసుకొచ్చున్నందుకు అది చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఏదో జరుగుతుంది అనేది కాకుండా కుటుంబ అవసరాలకి లేదా అనుకోకుండా జరిగే సంఘటనలు ఇది ఎంతో ఇప్పుడు ఇచ్చినటువంటి 7 క్లెయిమ్ ద్వారా మనకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జీవిత బీమా అనేది మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ మేనేజర్గా నేను డోర్నకల్ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నందుకు ఈ విషయాలు సమాజానికి తెలియజేస్తాను చాలా గర్వపడుతున్నా. నా భర్త పేరన్న మరి 2-3 సార్లు మరి శ్రీరామ్ పాలసీ కట్టమని నాగరాజన్ మనీ వచ్చింది మన దగ్గరికి. మీకు వచ్చినప్పుడు మేము 2-3 పాలసీలు కట్టి నష్టపోయినవని మేము కట్టనన్న స్థితిలో మళ్ళీ నేను ఆలోచనపడి మళ్ళీ కడదామని మరి మా వాళ్ళని వచ్చి కట్టినందుకు మరి మా ఆయనకి మరి గడ్డి మిషన్లో చేయబడి మరి చేయబోయినందుకు మాకెంతో మరి శ్రీరామ్ పాలసీ సాయం చేశారు. 1,60,000 మాకు చేతికి వచ్చినాయి. మరి 8 సంవత్సరాలు కూడా వాళ్ళు కడతానని బాండ్ కూడా మా చేతికి ఇచ్చారు. మరి ఎవరైనా మరి బంధువులు మిత్రులు ఎవరైనా కానీ ఎవరైనా సాయం చేయని స్థితిలో మరి ఆ పాలసీ కట్టినందుకు మరి ఆ
అనుకుమారి పాలసీ చేసుకుని వస్తాయని మా ఇంటికి వచ్చింది. మేము పాలసీ చేసుకున్నాం. పాలసీ చేసుకుని 20,800 21,800 ఉంటున్నాం. 21,800 పాలసీ చేసుకున్నాం. మా తుఫాను వల్ల మా ఆయన చనిపోయింది. దీనిలో మాకు శ్రీరామ్ నుంచి అందరూ మంచిగా చేసుకోమని ఇన్సూరెన్స్కి మాకు వచ్చినాయి. మేము శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్కి 21,800 కట్టినాం. మా ఆయన అకస్మాత్తుగా తాటర్ యాక్సిడెంట్లో చనిపోయిండు. దీనివల్ల మాకు కొంత అమౌంట్ ఇచ్చారు. 2,50,52,000 ఇచ్చారు. మాకు కొంచెం సహాయపడింది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి ధన్యవాదాలు. Free News. Free News. Free News. Free News.